చూస్తాం రికార్డింగ్ చూస్తాం చూస్తాం కొంచెం కూర్చో. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశముకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయన కనుగొని అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్టు వెళదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిన అంతా చెప్పింది. ఆయన గలిలీ అంతటా వారి సమాజ మందిలో ప్రకటించు దయ్యములు వెళ్ళగొడుచూ ఉండేదో. హల్లెలూయా. మిగిలిగా ప్రేమించడం మా ప్రియ పదవుతండి ఈ లేఖన భాగాన్ని విరిచి మా అందరికీ కూడా అర్థమయ్యేలాగా బోధించండి. పరిశుద్ధాత్మ ఈ ఆత్మ సహాయం నాకు దయచేయి అయ్యా. ఆయన పెందల కడలే లేచి ఏ విధంగా ప్రార్థించారో అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయి అయ్యా. నువ్వు మాకు మాదిరిగా అన్ని రకాలుగా చేసి చూపించావు అయ్యా. నీ అడుగుజాడును నడిచే కృప మాకు దయచేయమని సంఘానికి ప్రార్థన ఆత్మ దయచేయండి. ఒకవేళ ప్రార్థనలో బలహీనమైన వారికి ఈ సమయంలో బలపరచమని ప్రార్థనా శక్తితో నింపమని అయ్యా. ప్రార్థన మాకు ఎంత అవసరమో మాకు తెలియపరచమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకోండి. ఇంకనూ మరింత ప్రార్థన ఆసక్తి కలిగి వారిని మమ్మల్ని మార్చమని, సంఘాల బిడ్డలు మార్చమని, విజ్ఞాపనకర్తలుగా మార్చమని, కన్నీటితో రోజులతో ప్రార్థించే వారిగా మార్చమని, జవాబు పొందుకునే వారిగా జయం పొందుకునే వారిగా మార్చమని బిడ్డలందరినీ మీకు అప్పగించుకోండి. ప్రార్థన ఆత్మని సంఘం మీద కుమ్మరించమని యేసునామమున తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఆయన పెందల కడనే లేచి. అమ్మ చాలా శ్రద్ధగా ఉండండి, చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవులైన మనకి ప్రార్థన ఊపిరి వండి. ముక్కు పెట్టుకోమ్మా, ముక్కు మీద ఉండాలి, దయచేసి పెట్టుకో, తప్పనిసరి పెట్టుకోవాల్సింది. మాస్క్ పెట్టుకోండి, దయచేసి ప్రార్థన మనిషికి ఊపిరి లాంటిది. ఇప్పుడు మీరు ఊపిరి తీసుకోకపోతే బతుకుతారా? ఎంతసేపు ఉంటారు ఊపిరి తీసుకోకపోతే? ఊపిరి తీసుకోకుండా మనం ఎంతసేపు బతుకుతాం? ఒక నిమిషం 2 నిమిషాల తర్వాత నిర్జమైపోతాం. అలాగే క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనము ప్రార్థనా పనులను చెప్పుకుంటే మనకి ప్రార్థన చాలా అవసరము. అనుదిన అవసరాల్లో రోజువారీ మీకు ఆహారం అవసరము, వస్త్రాలు అవసరము, ఎక్కడ దూరవారం అయితే బండి అవసరము, అవునా కదా? చెప్పులు వేసుకోవడానికి అవసరం. అంటే రోజు అనుదిన ఆహారంలో రోజువారీ చేసే పని పాటల్లో లోకపరంగా ఏది అవసరమైతే ఉందో అవసరాలన్నిటికీ మూలాధారము ప్రార్థన ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవుడితో సత్సంగం కలిగి, సహవాసం కలిగి, ఆయన రాజ్యానికి సిద్ధపాటు కలిగి జీవించాలి అంటే ప్రార్థన అవసరము. ప్రార్థన మనకి ఊపిరి లాంటిది. నిజంగా ప్రార్థన చేయలేకపోతే మన బ్రతికున్న చచ్చిపోయిన వారితో సమానం. దేవుడు అంటాడు, నువ్వు జీవించుకున్నా నిజమే, కానీ నువ్వు మృతుడవే అంటాడు దేవుడు ఒక చోట, ప్రకటన గ్రంథంలో అంటాడు. ఎందుకో తెలుసా? జీవించి ఉన్నాం కానీ ప్రార్థన జీవితం మనకు లేదు. ప్రార్థన చేయలేకపోతున్నాం. చెయ్యాలని ఆసక్తి ఉండదు. రాత్రి అంతా పడుకునే ముందు ఉదయకాలమే లెగాలి, తెల్లారుజామున ప్రార్థన చేయాలి అనుకుంటాము, కానీ ఉదయకాలం లెగలేకపోతాం. అలారం పెట్టుకున్న వాళ్ళు కూడా ఆపేసి మళ్ళా నిద్రపోతారు. నిద్ర మత్తు వల్ల, శరీర బలహీనత వల్ల, ఇంట్లో పని ఎక్కువగా ఉండటం వల్ల, ఏ రకమైన కుటుంబ సమస్యల వల్ల, గొడవల వల్ల, ఇతర ఏ కారణాల వల్ల ప్రార్థన ఉదయకాలమే చేయలేకపోవటం అది మనకు చాలా నిరాశ కలిగించేది. మన కుటుంబ జీవితాన్ని ఒక గొప్ప జైలులోకి నడిపించలేకపోయేది ఏంటంటే ప్రార్థన మన జీవితంలో లేకపోవడం. అర్థమవుతుందా? ఎవరు ఏ కుటుంబం అయితే ప్రార్థనా పరులుగా ఉంటారో వారు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. వారు ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు వారే మనకు మాట. ఆయన దేవుడై ఉండి ఈ లోక మనుషులు రూపంలో మనుషులు రీతిగా వచ్చి 33 సంవత్సరాలు మన కోసం జీవించి ఆయన ప్రతిదీ మనకు మాదిరిగా చూపించాడు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన అంటే నాకు తెలియజేసయ్యా నువ్వు చెప్తే నమ్మడం. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, విన్నావు కదా, నేను పరిశుద్ధంగా జీవించాను, నువ్వు విన్నావు కదా, నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నువ్వు విన్నావు కదా, అనేకులు సహించాను, భరించాను, విన్నావు కదా, అనేకులు క్షమించాను, నువ్వు విన్నావు కదా, నా అడుగుజాడలు ఎందుకు నడవలేదు, నీకు మాదిరికరంగా అడుగుజాడలు ఉంచాను కదా, దారి ఉంచాను కదా, దాన్ని వెంబడించాలి కదా అని దేవుడు పరలోక రాజ్యం నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు. ఇక్కడ యేసు ఆయన అంటే యేసయ్య పెందల కడని లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చాలా ఉందండి. ఆయన పెందల కడని లేచాడు, ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన
ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు వారు వినండి సరిగ్గా క్వశ్చన్స్ అడుగుతాం మధ్యలో. యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవదేవుడైన దేవుడికే ప్రార్థన అవసరమైతే మరి నీకు నాకు ఎంత అవసరం కావాలి? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడము. వాక్యము అంటే దేవుడు నీతో మాట్లాడడం. వాక్యము దేవుడు నీతో మాట్లాడ. ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటి? మన అవసరాలు దేవుడికి చెబుతాం, మనకి ఇరుకు ఇబ్బంది దేవుడికి చెప్పుకుంటాం, మనకున్న విరోధమైన క్రియలు, కార్యాలు, శత్రువులు, అవమానం, నిందలు దేవుడు చెప్పుకుంటాం, మనకు కావాల్సిన ప్రతిదీ అప్పులు, ఇరుకు, ఇబ్బందులు ఏమైనా దేవుడు చెప్పుకుంటాం, అనారోగ్యంగా ఉంటే దేవుడికి చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఎలా చెప్తారు మీరు? మనిషి మాట్లాడినట్టుగా మీరు మందిరంలో కానీ, ఇంటిలో కానీ, ఏకాంతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సహవాస ప్రార్థనలో కానీ ప్రార్థన చేసినప్పుడేగా చెప్తారు. అవునా? ప్రార్థన చేసినప్పుడే చెప్తారు. మరి అటువంటి ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. అందుకే మన కుటుంబాలు సవ్యంగా సాగట్లేదు. అందుకే మన కుటుంబాల్లో అపవాది చెలరైపోతుంది. అందుకే మనం తరచూ బలహీనం అయిపోతున్నాము. తరచూ అప్పుల నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కారణాలు ఏంటో తెలుసా? ప్రార్థన లేమి. అంటే ప్రార్థన లేకపోవడం, సరి అయిన ప్రార్థన లేకపోవడం. చాలా మంది ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆయన దేవుడై ఉన్నాడు, మన భూమి మీద మనిషిపై ఉన్నాం, ఆయన కృప ఇస్తే మనం బ్రతుకుతున్నాం, ఆయన ఆయుష్కాలం ఇస్తే బ్రతుకుతున్నాం, ఆయన ఆరోగ్యం ఇస్తే నువ్వు పని చేసుకోగలుగుతున్నావు, ఆయన సక్రమంగా నీకు అవయవాలు ఇస్తే చక్కగా పని చేసుకోగలుగుతున్నావు. దానిని బట్టి దేవుడిని స్తుతిస్తూ గణపరుస్తూ మన ఇగలోక అక్కర్లో అవసరం అన్ని కూడా దేవుడు తీర్చగలడు. కాబట్టి ఆయన చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధం. క్రైస్తవుడికి ఆయుధం ఏంటో తెలుసా? కత్తి, డాలు కాదు. లోకస్తులు కత్తులు పట్టుకుంటారు, బాంబులు పట్టుకుంటారు. కానీ మనకున్న క్రైస్తవుకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. వాక్యము ఆయుధాలు ఉన్నాయి. ఒక చేతితో ప్రార్థన, ఒక చేతితో వాక్యం పట్టుకున్నవాడు గొప్ప జయాన్ని చూస్తారు. నష్టం వస్తుంది, బాధ, కన్నీరు, వేదన వస్తాయి. కానీ కట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. కట్టుకునే శక్తి ఆ ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నారు, వాక్యం సాగిస్తుంది, ఆయన పెందల కడలే లేచి, అంటే ఇంకా చీకటి ఉండగానే సుమారు 3:00, 4:00, 2:30 మధ్యలోనే ఆయన లేచి ప్రార్థించడానికి అరణ్యం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆయన ఈ లోకానికి వచ్చింది చనిపోవటానికి, బ్రతకడానికి దేవుడు రాలా. మన కోసం, మన పాపాల కోసం చనిపోవటానికి వచ్చాడు. రెండోది ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. వీలున్నంత వరకు, ఆయన బ్రతికున్నంత వరకు పరిచర్య చేయాలి, సువార్త చెప్పాలి, అనేక రోగులు స్వస్థపరచాలి, అనేకులకి ఉన్నటువంటి ఇరుకు ఇబ్బంది తీర్చాలి. కాబట్టి దానికి శక్తి ఆయనకు కావాలి. ఎందుకంటే ఆయన మహిమ సింహాసనం దేవుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరియ గర్భాన పుట్టాడో ఒక మనిషి కుమారుడు రూపంలో దేవుడు దిగొచ్చాడు. దేవుడిగా ఉన్నప్పటికీ మనిషి కుమారుడిగా లోపల జీవించాడు. కాబట్టి ఆయనకి కూడా ప్రార్థనా శక్తి అవసరమైంది. తండ్రి నుంచి పొందుకునే శక్తి అవసరమైంది. పరలోకపు శక్తి అవసరమైంది. ఈ లోకంలో ఆయన ప్రతి కార్యం జరిగించాలని తండ్రి సహాయం కావాలి. ఎవరి సహాయము? తండ్రి సహాయం కావాలి. ఆయన సహాయం లేకుండా ఏమీ చేయలేడు. కాబట్టి ఏకాంతంగా ప్రార్థన చేశాడు, సమూహంతో ప్రార్థన చేశాడు, శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు, ఎన్నో రకాలుగా దేవుడు ప్రార్థన చేశాడు. ఇక్కడ చెప్తున్న ప్రార్థన అరణ్య ప్రదేశానికి వెళ్ళి, అంటే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. నేను పరిచయం చేయడానికి, ఈ లోకానికి దేనికోసం వచ్చానో ఆ పని ముగించేంత వరకు నాకు తోడుగా ఉండయ్యా, నన్ను బలపరచయ్యా, ఆ సిలువ ఎత్తుకోవాలి, ఆ కొరడా దెబ్బలు తినాలి, ఒళ్ళంతా పచ్చి పుండులాగా అయిపోద్ది, ఒళ్ళంతా చీరుకుపోద్ది, మేకులతో గాయాలు పడతారు, ఒళ్ళంతా తీరేస్తారు, మొహం మీద పిడుగు తిరుగుతారు, మొహం మీద ఉమ్మేస్తారు. ఇన్ని భరించాను. నేను ఒక మనిషిగా ఉన్నాను ఈ లోకంలో, ఆ భరించడానికి శక్తి నాకు కావాలి అని దేవుడు ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థనతో ఆరంభించాడు, ప్రార్థనతోనే ముగించాడు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం ప్రార్థనతో ఆరంభించాలి, ప్రార్థనతోనే ముగించాలి. ఒక కుటుంబము జయ జీవితం జీవించాలంటే అక్కడ ప్రార్థన ఉండాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ. ఒకళ్ళ భార్య నమ్ముకోలేకపోతే నమ్ముకున్న భర్త ప్రార్థన చేయాలి. ఒకళ్ళ భర్త నమ్ముకోకపోతే నమ్ముకున్న భార్య ప్రార్థన చేయాలి. వేకువనే లేచి, ఇక్కడ చెప్తుంది, చీకటి ఉండగానే వేకువనే లేచి యేసయ్య ప్రార్థన చేశాడు. యేసయ్య ప్రార్థన చేస్తే నువ్వు నేను ప్రార్థన ఎంత చేయాలి? ఈ రోజున కుటుంబంలో సమస్యలు ఉన్నాయని తెలుసు, కుటుంబంలో అప్పులు ఉన్నాయని తెలుసు, కుటుంబం అస్తవ్యస్తంగా తెలుసు, భార్య అబద్ధం గొడవలు అవుతాయని తెలుసు. అన్నీ తెలిసినా సరే నిద్ర ఎలా పోతుంది? నిద్రపోతూనే ఉంటాం. లేచి 1000 మొదటి లేచి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు.
లేచి మొరపెట్టు, నీ హృదయాన్ని కుమ్మరించు. నీ హృదయాన్ని, నీ బాధని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ వేదన్ని, నువ్వు పడుతున్న శ్రమని, నువ్వు పడుతున్న ఇబ్బందిని, నీ అప్పుల్ని, ఇరుకుని, ఇబ్బంది సమస్త దేవుడికి చెప్పు. ఎప్పుడు? లేచి రేయి మొదట ఉదయకాలమే లేచినప్పుడు ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేయడం కోసం లేక ఏంటి, నువ్వు 7ంటికి లేసావు అనుకో, 7ంటికి లేచి ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన వేపునే చేయాలి. కాబట్టి 4-5 మధ్యలో కానీ కనీసం 5 గంటలకైనా లేచి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆ రోజంతా నీ కుటుంబంలో దేవుడు సమాధానం నడిపిస్తాడు. అపవాదు చెలరేగినా దేవుడు సమాధానం నడిపిస్తాడు. ప్రార్థన ఒక మనిషికి చాలా అవసరం అండి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోతే ఎప్పుడైనా పడిపోతారు, ఎప్పుడైనా సరే పడిపోతారు. ప్రార్థనే ఒక వ్యక్తిని నడిపిస్తుంది. ప్రార్థన విరోధమైన క్రియలు, కార్యాలు జయిస్తుంది. ప్రార్థన ద్వారానే ఏమైనా లోకంగానే ఆత్మీయంగా పొందుకుంటాం. ఉదాహరణకి హిజ్కియాకి అనారోగ్యం వచ్చింది, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త దేవుడు చెప్పాడు, ఇక నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతున్నాని చెప్పాడు. ఎప్పుడైతే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చి చచ్చిపోతుందని తెలిసిందో వెంటనే గోడ తట్టిన తన మొహం తిప్పుకొని, అయ్యా నీ సన్నిలో నేను ఎలా గడిపానో, నీ కోసం నేను ఏం చేశానో, ఎలా ప్రవర్తించానో, ఎలా మంచిగా చేశానో, ఎన్ని ధర్మకార్యాలు చేశానో, నీ సేవకుని ఎలా పోషించానో, నీ కోసం ఈ మందిరాన్ని ఎలా కట్టించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లతో హిజ్కియా ప్రార్థన చేశాడు. చేసిన 5 నిమిషాలకే యెషయా ఇంకా గుమ్మం దాటక ముందే వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేయకపోతే మరణం కరణ రోగంతో చచ్చిపోయేవాడు, ఆయుష్ వచ్చేది కాదు. ఎప్పుడైతే నువ్వు చనిపోతున్నావు తెలిసిందో వెంటనే హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయబట్టే 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగింది. ఈ రోజున అనారోగ్యం ఉందని, బలహీనత ఉందని, జ్వరం వచ్చిందని, జలుబు వచ్చిందని, దగ్గు వచ్చిందని, మనసు బాగోలేదని, భర్త తిట్టాడని, భార్య తిట్టిందని, పిల్లలు మాట ఇట్లేదని, ఈ ఇరుగు పొరుగు వాడు గొడవ పడ్డారని సమాధానం లేకుండా మనం ప్రార్థన చేయకుండా నిద్రపోవటమే కానీ ప్రార్థన మాత్రం మనము చెయ్యము. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఇక నువ్వు చచ్చిపోతా అని చెప్పినప్పుడు దేవుడు సరే ఏడ్చి ప్రార్థన చేస్తాడు. అందుకే 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్న డాక్టర్లు చెప్పచ్చు, అమ్మ నీకు వ్యాధి ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ పరిస్థితిలో ఉన్నావు, మరి ఎలా ఉండదో, ఆపరేషన్ అవసరమో, ఎలా ఉండదో పరిస్థితి అని చెప్పచ్చు. కానీ డాక్టర్ మించిన పరమ వైద్యుడు దేవుడు కనుక నువ్వు ఆయన తట్టు నిలబడి ప్రార్థన చెయ్యాలి. ఆయన తట్టు అయ్యా డాక్టర్లు ఈ లోకంలో వైద్యులు, వాళ్ళకంటే నువ్వు దేవుడు గొప్పవాడివి, ఇదిగో నా పరిస్థితి, డాక్టర్ ఈ విధంగా చెప్పారు, ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది, నన్ను ఒక్కసారి కనికరించయ్యా, ఒక్కసారి నన్ను క్షమించయ్యా, అయ్యా నా కుటుంబానికి నన్ను ఉంచయ్యా అని నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఎటువంటి వ్యాధిగ్రస్తురాలైనా దేవుడు స్వస్థతనిచ్చి మరలా నీకు ఆరోగ్యం ఆయుష్కారము పెంచుతాడు. హల్లెలూయా. ప్రార్థన ఉన్న శక్తి అది. అనారోగ్యమే ప్రతి దాంట్లో ప్రార్థన ఉందండి, ప్రతి విషయంలో ప్రార్థన ఉంది. యెహోషాపాతు 4 దిక్కుల శత్రువులు వచ్చారు, 4 దిక్కుల రాజై ఉండి 4 దిక్కుల శత్రువులు వచ్చేసారు. ఎక్కడా కూడా చూడటానికి ఎక్కడా కూడా తన వల్ల కావట్లేదు. తన దగ్గర సైన్యం 5 లక్షల మంది ఉన్నారు, వచ్చిన సైన్యం 10 లక్షల మంది వచ్చారు. 5 లక్షలు ఎక్కువ, 10 లక్షలు ఎక్కువ, ఎవరు గెలుస్తారు? వస్తే 10 లక్షల మంది గెలుస్తారు. అప్పుడు దేవుడు సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, నీవే మాకు దిక్కు, విస్తారమైన సైన్యము, గెలవడానికి మాకు శక్తి చాలు, బలం చాలు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు రాజు అయి ఉండి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. 4 దిక్కులో ఉన్న శత్రువుల్ని దేవుడు చెదరగొట్టి గొప్ప జయాన్ని యెహోషాపాతుకు ఇచ్చాడు. ఎప్పుడు తెలుసా? ఆ శత్రువులను చూసినప్పుడు పారిపోలేదు, ఆ శత్రువులను చూసినప్పుడు పక్కన ఉన్న రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఈ రోజున 4 దిక్కుల సమస్యలే, ఒకవైపు అప్పు, ఒకవైపు అనారోగ్యం, ఒకవైపు కుటుంబ సమస్య, ఒకవైపు పిల్లల సమస్య, ఉద్యోగ వ్యాపార సమస్య, ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబంలో లేని సమస్య, ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నావో ఒకే ఒక పరిష్కారం, యెహోషాపాతు వలె నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి, నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ప్రార్థన లేకపోవడం బట్టే శత్రువులు ఎక్కువ అవుతున్నారు. నీ ఇంట్లో వారే నీకు శత్రువులు అవుతున్నారు, నీ బంధువులే నీకు శత్రువులు అవుతున్నారు, నీ ఇరుగు పొరుగు వారే నీకు శత్రువులు అవుతున్నారు. ఆఖరికి నీకు నువ్వే శత్రువుగా మారిపోతున్నావు. ప్రార్థన చేయకపోబట్టే, ప్రార్థన లేని ఉన్న కుటుంబాల్లో శత్రువుల కార్యాలు ఎక్కువ అవుతాయి. అపవాది దాడి చేస్తాడు. ఏం చేస్తాడు? అపవాదికి ప్రార్థన లేదని చెప్పి చక్కగా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. కాబట్టి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మెద నుండి పారిపోతాడు. అందరి కడలే లేచి యేసయ్య ప్రార్థన చేస్తాడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తాడు. ఆయన దేవుడి సన్నిధికి మొరపెట్టుకున్నాడు. ఆయనకి ఈ లోకంలో ఏం కావాలో, ఏ పని చేయాలో దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఈ రోజున నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ భర్త పరిస్థితి
చెయ్యలేక నిద్రమత్తులై ఉంటున్నారు. నిద్రమత్తు దరిద్రానికి దారి తీసి సామెతల గ్రంథంలో ఉంది. చెప్తా చూడండి ఒక నిమిషం. సామెతల గ్రంథము అతి నిద్ర ఎంత పరిస్థితి తీసుకొస్తుందని చూపిస్తాను నేను. హల్లెలూయా. ఒక్కసారి సామెతలు 6వ అధ్యాయము 9వ వచనం 11వ వచనం. సోమరి ఎందాక నువ్వు పండుకోదు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకొంచెం నిద్రించదను, ఇంకొంచెం కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకుని పడుకున్నావే, అందుచేత దోపిడీగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం నీ వద్దకు వస్తుంది, ఆయుధగాడు వచ్చినట్లుగా లేవి నీ వద్దకు వస్తుంది. హల్లెలూయా. మాట్లాడుకో. ఏమొస్తుందంట? సోమరి ఎందాక నువ్వు పడుకుంటావు, 7 దాకా పడుకుంటావు, 8 దాకా పడుకుంటావు, 9 దాకా పడుకుంటావు. పని ఏముంది? ఏం పని లేదుగా పడుకుంటావు. పని ఉన్నా లేదా సమస్య కాదు. నీ సమస్య పరిష్కారం దేవుడి దగ్గర తెలిసినప్పుడు ఆయన పాదాలు పట్టుకోవాలి. లేకపోతే నీకేమొస్తుంది? కుటుంబంలో దారిద్ర్యం వస్తుంది. కొంతమంది అంటారు పొద్దునే నీ మొహం చూసి దరిద్రమే అంటారు భార్య చూసి. కొంతమంది పిల్లలు చూసి అంటారు. అవునా కాదా? ఏదన్నా కానీ తిడతారు. కొంతమంది నీ మొహం దరిద్రం అంటారు కొంతమంది. కానీ వారికి ఏం చెబుతుంది? నువ్వు పడుకోవడే దరిద్రం చెబుతుంది. పడుకోవడం తప్పు కాదు. మనిషికి 6 గంటల నుంచి 7 గంటలు 8 గంటలు నిద్ర ఉంటాం. సరిగా నిద్ర లేకపోతే మనిషి శరీరము కుసించిపోతుంది, అనారోగ్యం వస్తుంది, కళ్ళు అన్నీ కూడా నల్లగా బ్లాక్ అయిపోతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు, సరైన ఆలోచన రాదు. అర్థమవుతుందా? నిద్ర మంచిదే, కానీ ఎంతవరకు పడుకోవాలి అంతవరకే పడుకోవాలి. పొద్దుదాకా సూర్యుడు మొహం మీద ఉదయించేదాకా 9 దాకా పడుకుంటే కుటుంబంలో దరిద్రంగా ఉంటే ఏమొస్తుంది? కుటుంబంలో ఎవరైనా ఒక్కడైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? మీ కుటుంబంలో అయ్యో నా కుటుంబంలో నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నేను ఉదయకాలంలో లేచి ప్రార్థించాలన్న జ్ఞానం ఎవరికి ఉంది? అనిల్ అంబానీ చెప్తున్నాడు. ఒక అన్యుడు గొప్ప సాక్ష్యం చెప్పాడు, నాకు ఎంతో నచ్చింది. సూర్యుడు ఎప్పుడు కూడా నేను చూడలేదన్నాడు. నేను బెడ్ మీద పడుకుని ఏ రోజు కూడా సూర్యుడు ఉదయించి నేను చూడలేదన్నాడు. అంటే అర్థం తెలుసా? సూర్యుడు ఉదయించక ముందే చీకటి ఉండగానే నిద్ర లేస్తానని చెప్పాడు అనిల్ అంబానీ. ఇండియా మొత్తాన్ని పోషించగల కెపాసిటీ ఉన్నవాడు. ఎంతసేపు నిద్రపోవచ్చు? అడిగేది ఎవరు? 650 కోట్లు 1100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ముంబైలో. కారుతో పార్కింగ్, బెడ్రూమ్లో కూడా కారుతో పార్కింగ్ వెళ్ళొచ్చు అంట. అంత గొప్పవాడు. అలాంటి వాడే తెల్లవారుజామున 3-4 మధ్యలో లెగుస్తాడంట. మరి మీరు? అనిల్ అంబానీ నేను ఎప్పుడు కూడా నా బెడ్ మీద సూర్యుని చూడలేదు అన్నాడు అనిల్ అంబానీ. అవే కూనే లేచి తన పనులు తను చేసుకుంటాడంట. ఆఫీస్ పనులు, వ్యాపారం ఏమన్నా కానీ. పడుకోవచ్చుగా తన కింద కొన్ని వేల మంది ఉద్యోగాలు వస్తున్నా పడుకోవచ్చు కదా. ఎందుకు? తన పని అంటే తనకు తెలుసు కాబట్టి. తను కష్టపడాలి, తన ఆలోచన చెప్పాలి, అనేక మంది పురమాయించాలి, అనేక పని వారికి ఏం చెప్పాలో చెప్పాలి. తను నిద్రపోతే పనులు ఆగిపోతాయి తెలుసు కాబట్టి ఉదయకాలమే లేచి తన పనులు తను చేసుకుంటాడు. అబ్దుల్ కలాం గారు ఉదయకాలమే లేచేవారు. అర్థమవుతుందా? అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన ఎన్ని వ్యవహారాలు, ఎన్ని వ్యాపారాలు ఎంత బిజీగా ఉన్నా తెల్లవారుజామున 4 గంటలు లేచి అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గారు 4 గంటలు లేచి ప్రార్థించేవాడంట. ఆయన ప్రార్థించకుండా పేపర్ కూడా చూసేవాడు కాదంట. ప్రార్థించకుండా మా ఎడ్లు వస్తున్నారు నాయకుడు ప్రార్థించకుండా పేపర్ కూడా చూసేవాడు కాదంట. దాంట్లో లేదు, నేను చెప్పిన దాంట్లో నాయకుడు ప్రార్థించకుండా పేపర్ కూడా చూసేవాడు కాదంట. భార్య బిడ్డలతో కూడా మాట్లాడతాడు. ఫస్ట్ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో తెలియకుండా, ప్రార్థన అవసరం తెలియకుండా మనం క్రైస్తవులు అయిపోతున్నాం, మందిరానికి వచ్చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. కానీ కుటుంబంలో ఏ మేలు కనబట్ల, ఏ ఆశీర్వాదం కనబట్ల, ఏ బాగు కనబట్ల. ఎందుకని? ప్రార్థన లేని నీ ఇంట్లో ఉంది కాబట్టి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తారు, శిష్యులు ప్రార్థన చేస్తారు, ఎంతో మంది గొప్పగా భక్తులు ప్రార్థన చేస్తారు. అపోస్తులు ప్రార్థన చేయబట్టే, కనిపెట్టబట్టే పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. మేడగది మీద 120 మంది ప్రార్థనతో కనిపెట్టుకున్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమొచ్చాడు? సరిగ్గా విను. నువ్వు ఇంకా చూస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఇంకా చూస్తున్నా, సరిగ్గా ఆయన చూడు. అయితే దిగొచ్చాడు కాబట్టి ప్రార్థన శక్తి గొప్పదండి. ప్రార్థన లేని ఇల్లు నిర్జీవంగా ఉండదు, ప్రార్థన ఉన్న ఇల్లు ఉజ్జీవంగా ఉండదు. సమస్య వచ్చినా, కష్టం వచ్చి దేవుడు చూసుకుంటాడు. సమస్య రాదని చెప్పరా, మీకు అప్పులే, మీకు సమస్యలే రావు, శ్రమలే రావు, ఏమి రావని చెప్పరా దేవుడేమి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టం వస్తాయి, కానీ నా పని నిలబడు, నేను చూసుకుంటా అని చెప్పాడు. అర్థమవుతుందా? ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి నేను చూసుకుంటా, జయక్రీస్తు నేను ఉన్నాను, నువ్వు నిలబడి ప్రార్థన చేయి. అర్థమవుతుందా? యూదా జాతి మొత్తం
లక్షలాది మందికి ఒకేసారి చంపని ఆజ్ఞ ఇచ్చాడు అహష్వేరోషు. హామాను కుట్ర వల్ల ఎస్తేరు ప్రార్థన చేసింది, నా యూదా జాతి నాశనం అయిపోతుంది, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు, ఇంకా కొద్ది రోజులు చంపేస్తారు, యూదా జాతి మొత్తం నాశనం అయిపోవాలి, చంపేయాలని ఆజ్ఞ వచ్చింది. అలాంటి ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసింది. అయ్యా, నా తోటి వారు, నా సహోదరులు, నా జాతి వారు, నా బంధువులు నాశనానికి వెళ్ళిపోతున్నారు, కాపాడయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసింది. ఎస్తేరు ప్రార్థన ఆలకించి యూదా జాతిని చంపాలని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆ ఆజ్ఞని దేవుడు తిరగరాశాడు. మళ్ళీ ఆజ్ఞ దేవుడు తిరగరాశాడు. యూదా జాతిని మీరు చంపాలని ఆజ్ఞ ఇచ్చాడో అదే రాజు యూదా జాతి వారికి ఏ హాని తలపెట్టవద్దు అని చెప్పాడు. ఎందువల్ల? ఒక్క ఎస్తేరు ప్రార్థన వల్ల. ఈ రోజున నీ కుటుంబం నాశనానికి వెళ్తుంది, నీ భార్య రక్షణ పొందలేదు, నీ భర్త రక్షణ పొందలేదు, నీ పిల్లలు రక్షణ పొందలేదు, నీ బంధువులు రక్షణ పొందలేదు, దేవుణ్ణి ఎరగలేదు, చస్తే నరకానికి పోతారు. ఒకటి అరుపులేండి, క్యాబ్లేండి, వాక్యం చెప్తుంది. డోరేసామ్మా ఏం చెప్పాను? కష్టం చేయకండి వాక్యాన్ని అందించడం. ఏ రాజు అయితే యోధా జాతి చచ్చిపోవాలని కోరుకున్నాడు తీయమ్మ గారెలండి పర్వాలేదు. అదే రాజు మరలా రాజా శాసనాన్ని దేవుడు తిరగరాయించాడు. అదే రాజు శాసనాన్ని తిరగరాయి. ఈ రోజు నిద్ర మత్తులో ఉండి బద్ధకస్తులుగా ఉండి మీ దరిద్రాన్ని మీరే ఇంట్లో తెచ్చుకుంటే ఎవరు మాత్రం బాగు చేస్తారు? ఎవరు మాత్రం బాగు చేస్తారు? నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని కుమ్మరించు. విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో మొరపెట్టు. నీ ప్రార్థన దేవుడు లక్ష్యం చేస్తాడు. నిర్లక్ష్యం ప్రజలను వాక్యం సెలవిస్తుంది. మనం ఎక్కడ చేస్తాం ప్రార్థన? పనులు చేసుకుంటాం, అంట్లు తోముకుంటాం, బట్టలు తుక్కుంటాం, వండుకుంటాం, తింటాము, పడుకుంటాము, ఇల్లు కడుక్కుంటాం, ఇల్లు చూసుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. అన్ని చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడం మాకు సమయం ఉండదు. అందుకే కుటుంబాల్లో జయము లేకుండా పోతుంది. కుటుంబాల్లో జయము లేకుండా పోతుంది. ప్రార్థన క్రైస్తవుకి ఊపిరి లాంటిది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ ఊపిరి లేనట్టే. ప్రార్థన చేయకపోతే ఆ ఊపిరి లేనంటే. నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. సుసన్నా వెస్లీకి 19 మంది పిల్లలు. ఆ కాలంలో ఆపరేషన్ లేదు కాబట్టి 19 మంది పిల్లలకి అనేసింది ఆవిడ. 9 మంది పిల్లలు అనారోగ్య కారణం చనిపోయారు. 10 మంది పిల్లలు బ్రతికారు. నిద్ర వస్తుందమ్మా, ఒకసారి లేచి ఉంచు. ఇప్పుడు ఏం చెప్పాను? అదే ఏం పేరు చెప్పాను? అది శ్రద్ధగా నేను వంశించు నడిచేది మీకోసం, నా కోసం కాదు. అర్థమవుతుందా? ప్రార్థన లేకుండా మీ కుటుంబాలు ఎలా నాశనం అవుతుంది, ప్రార్థన లేకుండా వ్యక్తిగత మీ జీవితాలు ఎలా పాడవుతుంది, ప్రార్థన లేకుండా మీరు అభివృద్ధి పొందలేకుండా ఎక్కడ పోతున్నారో తెలుసుకుంటే ప్రార్థన చేస్తారు. అందుకు అర్థమవుతుందా? నీకు కూడా ఇదివరకు చక్కగా మందిరానికి ప్రార్థన చేస్తాను, ప్రార్థన పోయింది, సమస్యలు ఎక్కువ అవుతుంది, శోధనలు ఎక్కువ అవుతుంది, ఇంకా ముందు ముందు ఎక్కువ అవుతాయి. దేవుడికి లోబడి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. అయితే ఏం చెప్పాను? సుసన్నా వెస్లీకి 19 మంది పిల్లలు, 9 మంది చనిపోయారు, 10 మంది పిల్లలు ఉన్నారు. ఆవిడ భర్త లేకపోయినా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సమస్యలతో తట్టుకోలేక, అప్పులతో తట్టుకోలేక. కానీ తన 10 మంది పిల్లల్ని సుసన్నా వెస్లీ ఎంత బాగా పెంచిందంటే మంచి క్రమశిక్షణగా పెంచింది. ఆవిడ మంచి ప్రార్థనా పరుడు. ఆవిడ మంచి ప్రార్థనా పరుడు. 2 గంటలు ప్రార్థన చేసేది. ఎంత పని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, పిల్లలతో ఎంత ఉన్నా సరే ఉదయకాలం లేచి 2 గంటలు ప్రార్థన చేసేది. 10 మంది పిల్లలు అలా పడుకోబెట్టి ఒక్కొక్క బిడ్డ మీద చేతుల నుంచి ప్రార్థన చేసేది. జాన్ వెస్లీని, చార్లెస్ వెస్లీని, ఈ వెస్లీని, ఆ వెస్లీని, మీ పిల్లలందరినీ కూడా మీకు అప్పగిస్తున్నామని ఒక్కొక్క బిడ్డకి 1/2 గంట సేపు ప్రార్థన చేసేదంట. ఎంత? ఒక్కొక్క బిడ్డకి 1/2 గంట సేపు ప్రార్థన చేసేదంట. మరి మనం పిల్లలు పడుకుని ఎప్పుడు పడుకుంటారా, ఎప్పుడు తిని పడుకుందామని చూస్తాం. ఏ రోజు మీ పిల్లల కోసం ప్రార్థన చేశారా? అయ్యా నా పిల్లల్ని కాపాడయ్యా, నా పిల్లల్ని చూడయ్యా, నా పిల్లలకు భవిష్యత్తు అయ్యా, నా పిల్లలకి ఉన్న అవధేతులు అలరాత్రి తీసేయండి అయ్యా చెప్పారా? ఆవిడ నేర్పించింది. టిఫిన్ పెట్టే ముందు ప్రార్థన చేసుకునే తినాలి, ఉదయకాలమే లెగాలి, గొడవ పడకూడదు, అల్లరి పడకూడదు, గట్టిగా అరుచుకోకూడదని ఒక రకరకాల క్రమశిక్షణతో పిల్లలు నేర్పించింది. ఏ తల్లి అయితే ప్రార్థన చేసిందో జాన్ వెస్లీ ప్రపంచాన్నే ఒక ఉజ్జీవనం నడిపించాడు. ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించాడు జాన్ వెస్లీ గారు. అర్థమవుతుందా? మంచి గొప్ప చేశాడు అని అంటాడు. నా తల్లి చేసిన ప్రార్థన ఈ రోజున సేవ చేయడానికి నాకు ఉపయోగపడింది. నాలాంటి తల్లి మీ అందరికీ ఉంటే ఎంతమంది సేవకులు తయారవుతారో అంటాడు. నిజంగానే తన పని చేసుకుంటూ 10 మంది పిల్లలు పోషించుకుంటూ
బోధించి ప్రార్థనకు నేర్పించి మా దేవుడు వాక్యం చెప్పి ఒక సేవకుని తయారు చేస్తున్నారు. మీరు మీ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు? ప్రార్థించే తల్లి కాబట్టి. ప్రార్థించే తల్లిని పిల్లలు చూస్తారు. కుటుంబంలో ప్రార్థించే భార్యని భర్త చూస్తాడు. ప్రార్థించే అత్తగారిని కోడలు చూస్తుంది. ప్రార్థన చేయకపోతే మీకు సాక్ష్యం లేదు. క్రైస్తవులను చెప్పుకుంటే సాక్ష్యం కాదు. మీ మోకాళ్ళు నేల ఇంట్లో ఉంచాలి. మీ ప్రార్థనా జీవితం వాళ్ళకి కనపడాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన. అంతేగాని సోదరం ఏసయ్య నా కుటుంబం, నా పని, మా ఆయన, మా పిల్లలు ఏసుకున్న వాడుచున్నా ఆమె అంతే. అది కాదు ప్రార్థన అంటే. కొన్ని గంటలు దేవుడితో గడపాలి. కనీసం గంట సేపు అయినా దేవుడితో గడిపి అనుకుని ఇంట్లో కానీ మందిరంలో కానీ ఉండాలి. నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన ఆశీర్వాదాన్ని కొడుకు సాక్ష్యం చెప్పాలి. నా భార్య చేసిన ప్రార్థన నన్ను మార్చింది, నా భార్య చేసిన కన్నీళ్ళు నన్ను మార్చని భర్త సాక్ష్యం చెప్పాలి. అది సాక్షి ప్రార్థన. అంతేగాని మీ మొహాన్ని చూసి వీళ్ళు ఎప్పుడు మందిరానికి వెళ్తారు తిట్టుకుంటారు, మందిరానికి వెళ్తారు కొట్టుకుంటారు, మందిరానికి వెళ్తారు ఏ మార్పు లేదు, మందిరానికి వెళ్తారు అట్టాగే ఉన్నారు. అదా సాక్ష్యము? అదా సాక్ష్యం? ఏం చూసి నేర్చుకుంటారు కుటుంబంలో? దేవుని రక్షణ పొందుకున్న మీరే అస్తవ్యస్తంగా నడుస్తుంటే మిమ్మల్ని చూసి పిల్లలు ఎలా నడుస్తారు? ఎవరు ఫాలో అవుతారు? నీ కొడుకు నీ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాడు? నీ భర్త నీ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాడు? నీ ఇరుగు పొరుగు వారు నీ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? సాక్ష్యం లేదు. ఎందుకు తెలుసా? ప్రార్థనా జీవితం లేదు కాబట్టి. ఏ ప్రార్థనా జీవితం లేకుండా వేషధారణ భక్తి చేస్తారో వాళ్ళు సాక్షిగా బతకలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అంటారు, నేను వింటా ఉంటాను. ఆడ దేవుడు నమ్ముకుందే కానీ అడ్డమైన బూతులు మాట్లాడుతుందండి. ఎందుకు నమ్ముకున్నట్టు, ఎందుకు రక్షణ పొందుకున్నట్టు అని నాకే వచ్చి చెప్తా ఉంటారు. నాకెంత బాధ వేస్తుందో, సేవకురాలు నాకే బాధ వేస్తే దేవుడు ఎంత దుఃఖపడతాడు? చూస్తాడు మారకపోతే ఒక దెబ్బ కొడుతుంది. ఒక మాట ఏం లేదు. నోటి మాటలు అదుపు చేసుకోకపోతే దెబ్బ పడిపోతామా. మా ఇంటికి రామా చాలా మంచి అండి, చాలా మంచి అమ్మ, భక్తి పరురాలు, ప్రార్థనా పరురాలు. కానీ నోరు అదుపు చేసుకుంది. నోటి మాట వస్తే ఎంత మాట వాడు మగాడా ఆడదా అని చూడదు. అడ్డమైన మాటలు మాట్లాడేస్తాం, అడ్డమైన బుద్ధి చేస్తాం భయంకరంగా. ఆవిడికి పక్షవాతం వచ్చింది, నోరు పడిపోయింది, పక్షవాతం వచ్చింది. 3 సంవత్సరాలు మంచంలో పడి ఎంత కూలిపోయిందో, కాలు చేయలేదు. ఇంకొక వ్యక్తి చేయాలి. 5,000 రూపాయలకి ఒక మనిషిని పెట్టి అలా సొంత అక్క 5,000 ఇస్తే ఆడ బాత్రూము లెట్రిను అవన్నీ ఎత్తి, సొంత అక్క కాబట్టి అన్నీ చూసి చేసింది. నోరు రక్షణ పొందుకున్న వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి మీకు అధికారం లేదు. ఎందుకు పొందుకున్న రక్షణ? లోపల ఉండపోయావా? అటదటంగా ఎందుకు మాట్లాడతారు? ఎందుకు పాపం తెచ్చుకుంటారు, శాపం తెచ్చుకుంటారు? ఆ నోరు పడిపోతే ఏం చేస్తారు? ఆ నోరు అలా పడిపోయింది. నేను ఆ ఇంట్లో అడ్డుకుంటాను, నాకు తెలియదు. అవి ప్రార్థన చేసినప్పుడు చెప్పారు, అమ్మ మీ ఇంటికి అలా చాలా మంచిది, అందరికీ భోజనం పెట్టింది, 10 రూపాయలు వచ్చి చెప్పి. కానీ ఆవిడ నోటి మాట్లాడమ్మా, నోరు ఇప్పిందంటే ఏం మాట్లాడదామంటే తెలియదు. ఈ రోజున మంచంలో పడిపోయిందమ్మా అని చెప్తే నాకు చాలా బాధ. ప్రతి గురువారం ఆమె దగ్గర మోకరించి ప్రార్థన చేసేది. చచ్చిపోయే ముందు నేను దేవుని కోరుకున్నాను, అయ్యా 3 సంవత్సరాల నుంచి మంచంలో కష్టపడుతుంది, నేను చిత్తమైన తీసుకెళ్ళిపోయాను, ఎప్పుడు చేయాలి ప్రార్థన. ఒకరోజు గురువారం ఆవిడ కళ్ళు తాళేసేసింది, విపరీతంగా కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది, బాగా భయంకర నరకయాతన అనుభవుతున్నాను. ఆయన ప్రార్థన పిలిచారు. ప్రార్థన నాకు రావట్లా, నాకు అర్థమవుతుంది, కొద్ది రోజులు చనిపోతుందని. వెంటనే దేవుడి దగ్గర ప్రార్థన చేశాను, ప్రవ్వా మరి నేను చిత్తమైతే మరి ఆమె తీసుకెళ్ళిపోయాను, ఈ ప్రార్థన చేయొచ్చో లేదో, కానీ ఆ నరకయాతన అనుభవిస్తుంది, కాలు చేయి పడిపోయి ఇంకా 3 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. నేను చిత్తమైతే తీసుకెళ్ళిపో అని కన్నీటితో మోకరించి ప్రార్థన చేసి వచ్చేసి ఆ దగ్గరికి వెళ్ళాలంటే విపరీతమైన వాసన, యూరిన్ అదంతా కూడా తెరిచిపోయి ఒక రకమైన వాసన వచ్చి మనుషులు ఎవరో కూడా ఇంట్లోకి వెళ్ళేవాడు. ఆ భర్త పనిచేసేవాడు, అంత స్మెల్ వచ్చి ఎంత శుభ్రం చేశాను. అలాంటి ఆవిడ మళ్ళా తిప్పు కొడితే కరెక్ట్గా వారం రోజులు ఆ చనిపోయింది. వారం రోజుల్లో చనిపోయింది. నిజంగా చనిపోయింది బాధే, కానీ అలాంటి నరకయాతన పగవాడు కూడా రాకూడదు. మీకు ఆషామాషిగా ఉంది. రక్షణ పొందుకున్నావు ఇష్టానుసారంగా చేయొచ్చు కాదు. బైబిల్ చెప్తుంది రక్షణ పొందుకోవడం అంటే పాత జీవితం చావటం, పాత జీవితానికి చావటం. ఇష్టానుసారంగా మీరు బతికారా మీ యొక్క ఇది మీరే తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోబాకండి. ఎవరైనా సంఘం హెచ్చరిస్తున్నారు. రక్షణ పొందుకున్నవారు, దేవుని వాక్యం వినేవారు, మందిరానికి వచ్చేవారు, మీలో మార్పు జనాలు చూడాలి, మీ కుటుంబస్తులు చూడాలి. మీలో మార్పు కుటుంబస్తులు చూడాలి. ఒకప్పుడు నేను అవతేరాలి, ఒకప్పుడు నేను తిరుగుబడుతాను, ఒకప్పుడు ఈ చిన్న పెద్ద లేకుండా మాట్లాడు, సేవకుల్ని ఎదిరించాను, సేవకుల్ని నేను ఎన్నో రకాలుగా మాట్లాడాను, ఎవరంటే లెక్క చేయలేదు. కానీ ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో నష్టాలు చూశాను, ఎంతో అనారోగ్యం గురయ్యాను. అర్థమవుతుందా?
అవన్నీ పడి నేను కూడా వచ్చిందాన్ని. దయచేసి దేవుడిచ్చిన రక్షణని కాపాడుకోండి. దాన్ని అపవిత్రమైన మాటలకి, అపవిత్రమైన పనులకి మీరు దయచేసి వెళ్ళకండి. అది మీకు మంచిది కాదు. దేవుడు చూస్తాడు. ఒక్కసారి దెబ్బ కొడితే మాత్రం దేవుడా నన్ను రక్షించు అన్న దేవుడు ఆలకించడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెబుతాను మీకు అర్థం అవడం కోసం. దేవుడు చెప్పిన మాట ఇర్మియా గ్రంథము, స్తోత్రం, ఇర్మియా గ్రంథంలో ఒకసారి ఇక్కడ రాసుకున్నాను చెప్పాలి 33:7. ఇర్మియా గ్రంథం పాత నిబంధన తీసుకోండి అయ్యా. ఇర్మియా గ్రంథము చూసి చెప్తాను. 7వ అధ్యాయము 12-13. పూర్వము 13. నేను మీతో మాట్లాడినను, పెందల కడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం మీకు ఉండిన వారై ఈ క్రియలన్నీ చేస్తుంది కనుక 16 చెప్తున్నాడు. కాబట్టి ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము. వారి మొర కానీ ప్రార్థన కానీ నేను వినను. వారి కొరకు బతిమాల కొనవద్దు. నేను నీ మాట వినను. నేను నీ ప్రార్థన వినను. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పెందల కడ లేచి నా సేవకుని పంపించి ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ప్రతి కార్యక్రమాల్లో మీకు వాక్యం చెబుతూ వస్తున్నాను. మీరు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఏ పాపానికి దూరంగా ఉండాలో నా సేవకుల ద్వారా పెందల కడ లేచి, ఉదయకాలమే లేచి నేను పంపించి మీకు వాక్యం అందిస్తున్నాను. కానీ మీరు నా మాట వినట్లేదు, నా వైపు తిరగట్లేదు. కాబట్టి ఈ జనుల కోసము నువ్వు ప్రార్థన చేయవద్దు. నువ్వు చేస్తున్నా నేను వారికి ప్రార్థన వినను అంటున్నాడు. ఎంత కఠినమైన మాట. ఆ పరిస్థితి వస్తే మనం ఏమైపోతాం? అవునా? నెహెమ్యా యెరూషలేము గోడలు పడిపోతే ప్రార్థన చేశాడు. యెరూషలేము గోడలు పడిపోతే ప్రార్థన, జనం కోసం ప్రార్థన చేశాడు. దేవుడు కార్యం చేశాడు. అలాంటిది ఈ రోజున దేవుడే అంటున్నాడు, అలాంటి జనం కోసం ప్రార్థన చేయవాక నేను విన్నాం. ఎందుకో తెలుసా? ఎంత కాలము చెబుతున్నా, ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నా, పెద్దల కడ లేచి ఇలా ఉండని చెప్తూ వస్తున్నా. కానీ వారు నా మాట వినలేదు. కాబట్టి వారి ప్రార్థన నేను ఆలకించను. సేవకుడిగా నువ్వు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యొద్దు. నీ ప్రార్థన నేను ఆలకించను అన్న. ఇశ్రాయేలు జనము దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అన్ని లక్షల మందిని నేను చంపేస్తానన్నాడు దేవుడు. కానీ 20 లక్షల మంది జనాభాకి దేవుడికి మధ్యలో మోష నిలబడ్డాడు. అయ్యా 20 లక్షల మంది చంపేస్తానని అంటున్నావు, ముందు నన్ను చంపు. సేవకుడిగా నేను అందుకోసం అడ్డుపడుతున్నాను, నన్ను చంపు. నన్ను చంపినాకే వాడు చంపుకొని దేవుడి అడ్డు నిలబడ్డాడు సేవకుడు. వాడు పాపం చేసిన వారే, తిరుగుబాటు చేసిన వారే, మాట వినని వారే ఒక్కసారి క్షమించు, ఒక్కసారి క్షమించు, నా ముఖం చూసి క్షమించు. ఒకవేళ వాళ్ళు నాశనం చేస్తానంటే ఆ నాశనం వాళ్ళకంటే ముందు నాకివ్వు అని మోషే నిలబడ్డాడు. మోషే ముఖము చూసి 20 లక్షలు క్షమించాడు. ఈ రోజున మీరు ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఎన్ని తప్పిదాలు చేస్తున్నా, అడ్డదిడ్డంగా చేస్తున్నా, తెలిసినా మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నా ఒకే ఒక ప్రార్థన, తెలిసి చేస్తున్నా, క్షమించయ్యా. ఆ ఒక్క ప్రార్థన చేయకుండా ఉంటే కనుక జరిగేది వేరుగా. నేను నాశనం కోరుకోవట్లా, మార్పు కోరుకుంటా, చచ్చిపోవాలని కోరుకోవట్లా, బ్రతకాలని కోరుకుంటా, మీరు పాడవాలని కోరుకోవట్లా, బ్రతుకు బాగు చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కానీ మీరు మార్పు లేకుండా, మారు మనసు లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చేస్తున్నారు. అందుకే ఒకవేళ మీకోసం నేను ప్రార్థన చేసినా ఆ స్థితిలో మీరు ఉంటే ప్రార్థన ఆలకించున్నాను. అలాంటి పరిస్థితి ఏ విశ్వాసకి రాదు. అర్థమవుతుందా? అయ్యా ఈ బాధలో ఉంది, ఈ కన్నీటిలో ఉందయ్యా, ఈ అప్పుల్లో ఉందయ్యా, ఈ అనారోగ్యంతో ఉందయ్యా, అయ్యా ఈ కుటుంబం పరిస్థితి బాగాలేదయ్యా, కనికరించయ్యా అని మీ పక్షాన సేవకురాలుగా కన్నీటితోనే మొరపెట్టాలి. కానీ ఆయాసంతో మొరపెట్టాలి, బాధతో మొరపెట్టకూడదు. ఆ మొర దేవుడు ఆలకించడు, ప్రార్థన ఆలకించడు. తద్వారా వచ్చే ఫలితం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి పెందల కడనే లేచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఉదయకాలం ఎవరైతే లేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి టైం పెట్టుకోండి. ఉదయకాలమే లేచి మీకున్న సమస్యలను బట్టి, మీకున్న ఇరుకు ఇబ్బందులను బట్టి, మీకున్న పొల్యూషన్ బట్టి, మీకున్న అవసరం బట్టి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకో. పాపంతో ఉన్నవారు కూడా ప్రార్థన చేశారు. దావీదు పాపం చేశాడు, బత్షెబతో పాపం చేశాడు, చెయ్యకూడదు, దేవుడికి విరోధంగా చేశాడు. కానీ పశ్చాత్తాపంతో పడ్డాడు.
అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను, నేను క్షమించయ్యా అని దావీదు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. కాబట్టి తను చావకడానికి సిద్ధంగా ఉన్న దేవుడు క్షమించాడు. అర్థమవుతుందా? ప్రతి దానికి ప్రార్థనే. ఒకడు గుర్తుపెట్టుకోండి, ఏ సమస్యకైనా ప్రార్థించాలి. అనారోగ్యం ఉన్నా ప్రార్థించాలి, సమస్య ఉన్నా ప్రార్థించాలి, నీకు అప్పులున్నా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంలో భార్య తగాదాలు ఉన్నా ప్రార్థన చేసుకోవాలి, అత్త కూడా సఖ్యత సమయం లేకపోయినా ప్రార్థన చేసుకోవాలి, నీ బిడ్డలు నీ మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నా ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక మాటలో చెప్పాలంటే ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వే పని చేస్తున్నా, ఏ ఉద్యోగాన్ని పెడుతున్నా, ఏ వ్యాపారానికి పెడుతున్నా, ఏది కొనుక్కున్నా, ఏది తింటున్నా, ప్రతి దానికి ప్రార్థన ముందు ఉండాలి. నువ్వు అన్నం తింటున్నావు కదా, ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? నా బలము, నా శక్తి నేను సంపాదిస్తున్నాను, నా పిల్ల నేను పోషించుకుంటున్నాను, నా పిల్లలు నేను పోషించాను అనుకుంటున్నావు. కానీ ఆ బలం ఇచ్చింది ఎవరు? ఆ శక్తి ఇచ్చింది ఎవరు? ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరు? 4 రోజులు జ్వరంతో నేను మూలపడుకుంటే పనికెళ్తావా? గట్టిగా 6 రోజులు అయితే పనికెళ్తావా? నువ్వు ఏ కాలేజ్ ఎవరైనా దెబ్బతింటే పనికెళ్తావా? ఇంట్లో పడుకుంటాం, అవునా కదా? నేనైనా సరే ఇంట్లోనే పడుకుంటాను, నా ఒంట్లో బాగోపోతుంది. కానీ నీకు బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, ఆ పని చేసుకునే సామర్థ్యం ఇచ్చి, 1 రూపాయి సంపాదించుకొని, ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదించుకొని తెచ్చుకొని ఇంట్లో తింటున్నావే, ఆ సామర్థ్యం ఇచ్చిన దేవుడికి ప్రార్థించాలి. అయ్యా నా బలము నా శక్తి కాదు, ఈ రోజు నేను ఆహారం తింటున్నానంటే ఎన్ని వందల మంది ఆహారం లేక చచ్చిపోయారయ్యా. ఈ రోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు ఈ ఆహారం తింటున్నాం, నువ్వు ఇచ్చిందే కృతజ్ఞత చేస్తాయా అని ప్రార్థన చేసుకుని అన్నం తినాలి. ఎంతమంది అన్నం ప్రార్థన చేస్తారు చెప్పండి? కంచం వేసుకోవడం, కూర వేసుకోవడం, ఇంత వేసుకోవడం, గబగబ కలుపుకోవడం తినేది. చాలామంది నువ్వు టిఫిన్ చేస్తున్నా సరే, ఇంట్లో అయినా బయట అయినా సరే, 10 మంది చూస్తున్నాను అనవసరం, దేవుడి నామాన్ని మహిమపరచు. టిఫిన్ చేస్తున్నా సరే, అన్నం తింటున్నా సరే, ఎక్కడైనా సరే ఆహారం మీద చేయబెట్టి ప్రార్థించు. ప్రభువా ఇది నాకు ఇచ్చే కృతజ్ఞత. ఇది లేని వారికి కూడా దయచేయి, ప్రార్థన చేయి. ఉద్యోగానికి వెళ్తున్నావా, పనికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తావా, 1 నిమిషం నిలబడి ప్రార్థించు. ప్రభువా ఈ రోజు నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నా ఉద్యోగం సమస్య ఉంది, ఈ టార్గెట్ ఉంది, ఈ పరిస్థితి ఉంది, ఒక్కసారి నాకు సహాయం చేయి అని ఒక్క మాట ప్రార్థన చేసుకునేది. గంటల అవసరం, 1 నిమిషం ప్రార్థన చేసుకుని వెళ్ళి, ఈ రోజు వ్యాపారానికి వెళ్తున్నానయ్యా, నా వ్యాపారాన్ని ఆశీర్వదించయ్యా అని 1 నిమిషం ప్రార్థన చేసుకో. భార్యాభర్తలుగా కుటుంబంగా కలిసి చేపట్టి ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు మాకు వివాహ జీవితానికి ఇచ్చావు, కృతజ్ఞతలేసని ప్రార్థన చేసుకోండి. 1, 2 కాదు, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. స్త్రీలు మాత్రమే ప్రార్థన చేయాలా? పురుషులు చేయకూడదు, పురుషులు కూడా చేయాలి. మోషే ప్రార్థన చేశాడా లేదా? యెహోషువ ప్రార్థన చేశాడా లేదా? సూర్యచంద్రుని ఆపేశాడు యెహోషువ. అర్థమైందా? యెహోషువ ప్రార్థన చేస్తే 1 రోజు సూర్యుని చంద్రుని ఆపేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షము ఆపేశాడు. పేతురు ప్రార్థన చేసినప్పుడు కుంటివాడికి కాలు ఇచ్చాడు. ఎంతో మంది పురుషులు ప్రార్థన చేస్తారు. వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతిలో చూడండి, కొత్త నిబంధనలో ఉంది. 1 తిమోతి గ్రంథం చేస్తాను. 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు పాపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. హల్లెలూయా. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలంట. చేతులు పైకెట్టడం, మీ చేతులు పవిత్రంగా ఉన్నాయా చూసుకుంటారు ఎప్పుడన్నా మీరు? చేతులు పైకెట్టడం చేసా? ఎంతమంది చెప్పట్లా? చేతులు పైకెట్టడం అంటే దేవుణ్ణి ఆరాధించడం. అయ్యా నువ్వు గొప్పవాడివి, నేను అల్పురాలని చెప్పడం, ఆయన హెచ్చరించడం, మనం తగ్గించుకోవడం. చేతులు పైకెట్టడం అంటే నా వల్ల ఏమీ కాదు, సమస్తం నువ్వే చేయగలవు, నీ మీద ఆధారపడుతుందని చెప్పడం. చేతులు పైకెట్టడం అంటే ఈ చేతులకు ఏ పాపమే చేయాల, పరస్త్రీ నేను ముట్టుకోవాలా, పరపురుషుని నేను ముట్టుకోలేదు, నాకు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉన్నానయ్యా అని పరిశుద్ధమైన చేతులు పైకెత్తడం. అర్థమవుతుందా? పురుషులైన వారు చేతులు పైకెత్తాలంటే ఒక్కసారి మనస్సాక్షి పెట్టుకుని చేతులు పైకెత్తాలి. అర్థమవుతుందా? పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థించాలంట పురుషులు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి సమస్య పరిష్కారం ఏంటి? అందరూ కలిసి చెప్పండి. ఇప్పుడు ప్రతి ప్రశ్న సమస్య పరిష్కారం ఏంటి? ఏందమ్మా ఏం చదువుతున్నావు నువ్వు? గట్టిగా చెప్పండి. ప్రార్థన. జరిగిన ఆ పిల్ల చెప్తే నువ్వు చెప్పలేకపోతున్నావు. ఇన్ని సమస్యల పరిష్కారం ఏంటమ్మా? ప్రార్థన. ప్రార్థన చేయకపోవటం వల్లే మన సమస్యలకి అంతు లేకుండా పోతుంది. సమస్య విడిపించబడాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనకి జవాబు రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన జవాబు వస్తుందా?
జవాబు వస్తుందా? ఒక రోజు 2 రోజులు చేస్తారు, మానేస్తారు. అలా కాదు కదా. ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, కుటుంబ పరిస్థితి కోసం, దేని కోసం నువ్వు ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకు జవాబు వచ్చాక ప్రార్థన చేయాలి. మధ్యలో మానేయకూడదు. జరిగిన సాక్షి మీకు చెప్తాను. ఒక డాక్టర్ గారు ఢిల్లీలో కాన్ఫరెన్స్కి వెళ్ళారు. యథార్థ సంఘటన. ఒక డాక్టర్ బాగా విన్నాము. యేసు రక్తమే చేయం, ప్రతి అపవాదకుడి నాశనం కాక. ప్రార్థన అంటే నేను ఎదురు చెప్పను జనం. డాక్టర్ గారు ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళాలంటే ఏంటయ్యా బయటికి వెళ్ళు, అసలు బయటికి వెళ్ళి ఒక నిమిషం అవసరం. యేసు రక్తమే చేయం. అయితే నేను చెప్పొచ్చాను, ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. ఆయన మంచి పెద్ద డాక్టర్. ట్రైన్కి వెళ్దాం అనుకున్నాడు, ట్రైన్ మిస్ అయిపోయింది. బస్ కన్నా వెళ్దాం అనుకున్నాడు, బస్ మిస్ అయిపోయింది. ఫ్లైట్కి వెళ్దాం అనుకున్నాడు, ఫ్లైట్ మిస్ అయిపోయింది. కారులో ప్రయాణం అయ్యాడు. కారులో అయినా సరే ఢిల్లీలో కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాను. ఎందుకంటే అక్కడ ఉన్న 24 మంది పెద్ద పెద్ద డాక్టర్లో కాన్ఫరెన్స్లో మాట్లాడే ముఖ్యమైన వ్యక్తి పెద్ద డాక్టర్ ఈయన కారులో బయలుదేరుతున్నారు. కారులో బయలుదేరుతున్నప్పుడు అర్జెంటుగా ఒక చోట పంచర్ అయిపోయింది. ఏమైంది? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారు పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోయిన తర్వాత మరి పంచర్ ఏం చేస్తారు? నేను నమ్మలేదు కదా, తీయాలి కదా. తీసుకున్న టైంలోనే పెద్ద వర్షం పడింది. ఏ వర్షం? పెద్ద వర్షము. వినండి బాగా, పెద్ద వర్షం పడింది. ప్రార్థనకి జవాబు అంటే చెప్తున్నా, మీ ప్రార్థన జవాబు వస్తుందని మీరు చెక్ చేసుకోండి. పెద్ద వర్షం పడింది. చుట్టుపక్కల చూస్తే కారులో కూర్చోవచ్చు, కానీ మరి టైరు వేస్తున్నాడు కాబట్టి చుట్టుపక్కల చూసి ఎదురుగా ఒక పెంకిల్ కనపడితే వెళ్ళాడు. తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఒక స్త్రీ తలుపు తీసి, మా పాప ఒక స్త్రీ తలుపు తీసి అమ్మ బయట బాగా వర్షం పడుతుంది, కొంచెం వర్షం తగ్గేంత వరకు మీ ఇంట్లో కొంచెం నేను కూర్చుంటాను అన్నారు. తప్పకుండా అండి రండి అని ఆ హాల్లో కూర్చోబెట్టి వేడిగా ఒక కప్పు టీ ఇచ్చినాడు. ఆయన డాక్టర్ అని నాకు తెలియదు, ఆయనకి ఇచ్చిన తర్వాత మీరు కూర్చోండి, నాకు ప్రార్థన టైం ఇది, నేను ప్రార్థన చేసుకునే టైం, నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి దాదాపు ఆయన అక్కడే కూర్చోబెట్టి మంచినీళ్ళు టీ ఇచ్చింది. ఆవిడ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేసి బయటకు వచ్చింది. అప్పుడు ఆయన చూస్తున్నాడు, చాలా సమయం అయిపోయింది, అప్పటికి ఇంకా వర్షం తగ్గల. ఆయన అన్నాడు, నేను క్రైస్తవుల అమ్మ, నువ్వు ఎంత ప్రార్థన చేసావు, ప్రార్థనకి దేవుడు నీకు జవాబిస్తాడు, నీ దేవుడు గొప్పడని చెప్తున్నాడు. చెప్తే ఏమంది, అయ్యా నేను చాలా ప్రార్థన చేశాను, చాలా ప్రార్థన నా దేవుడు నాకు జవాబు ఇచ్చాడు, కానీ ఒక్క ప్రార్థన మాకు జవాబు ఇవ్వలేదయ్యా, దానికోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి. ఏంటమ్మా అంటే, ఆ పక్క గదిలో మంచం మీద నాకు కొడుకున్నాడయ్యా, 12 సంవత్సరాలు కొడుకున్నాడు, వాడికి ఒక భయంకర రోగం ఉంది. ఆ రోగాన్ని తగ్గించేది ఢిల్లీలో ఉన్న ఒక డాక్టర్ మాత్రమే, ఆయన పేరు చెప్పింది. ఆ డాక్టర్ మాత్రమేనయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాకు డబ్బులు లేవు, అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే ఆయన దగ్గర 3 నెలలు టైం పడుతుందంట, ఆయన కలవాలంటేనే డబ్బు కావాలంట, ఆపరేషన్ చేస్తే తప్ప మీరు బతకమని చెప్పారు, కానీ నాకేం చేయాలో తెలియట్లేదయ్యా, నా కొడుకు నిమిత్తం రోజు ఈ సమయం పెట్టుకొని నేను గంట ప్రార్థన చేస్తానయ్యా అని సాక్ష్యం చెప్పుకొచ్చింది. ఆయన పేరు ఏ డాక్టర్ అమ్మా అన్నాడు. ఆయన పేరు చెప్పింది. వెంటనే షాక్ అయ్యాడు. ఆయనని నేను చెప్తుంటే నా నామాలు ఎక్కబడుచుకోవడం లేదు. వెంటనే ఆ డాక్టర్ నేనే అన్నాడు. ఆ డాక్టర్ని, ఏ డాక్టర్ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ డాక్టర్ దగ్గర బిడ్డను తీసుకురాను, ఆ డాక్టర్ని నేనే అన్నాడు. నీ దేవుడు గొప్పోడమ్మా, నేను ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా, నా ఫ్లైట్ మిస్ అయిపోయింది, ట్రైన్లో వెళ్ళాలనుకున్నా, ట్రైన్ నాకు అందుబాటు లేదు, కారులో ప్రయాణిస్తుంటే నీ దేవుడు గొప్పోడు కాబట్టి అది ఎప్పుడు లేదు పంచులు పడింది, ఎప్పుడు లేదు ఆ సమయం వర్షం పడింది, ఎప్పుడు లేదు పక్కన నీ ఇంటికి నేను వచ్చాను. ఆయన కలవాలంటేనే ఒక్క అపాయింట్మెంట్ 3 నెలలు దొరుకుతుందంట. అంత గొప్ప స్పెషల్ డాక్టర్ అయింది, అంత గొప్ప డాక్టర్ అయింది. అలాంటిది దేవుడే ఆ డాక్టర్ని తగిన సమయంలో ఆ ఇంటికి తీసుకొచ్చాడు. ప్రార్థనకి జవాబు అంటే అది. కొన్ని సంవత్సరం నుంచి ఆ ప్రార్థన చేస్తుంది. నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ రోగం చనిపోవాల్సిందేనా, ఆ డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకొస్తావు, నా బిడ్డని ఎలా బ్రతికిస్తామని బిడ్డను పడి కన్నీరు ముందుగా ఏడుస్తుంది. కాబట్టి సంవత్సరం అయినా సరే విడిచిపెట్టడా. మనమైతే 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం. వీడు మారడం, వీడు తాగుడు మాండం, ఈ తిరుగుడు మాండం, ఈ దద్దుడు మాండం అని మీకు మీరు ఫిక్స్ మానేస్తారు. ప్రార్థన జవాబు అంటే అది కాదు. ఏ ఉద్దేశంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన జవాబు నీ కళ్ళ ముందు కనపడాలి. తన కనపడిందా లేదా ఆ స్త్రీకి? అప్పుడు వెంటనే అదే
కారులో ఆ బాబుని తీసుకెళ్ళి ఆపరేషన్ జరిగించారు. ఆపరేషన్ జరిగించి సక్సెస్గా బతికించారు. ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. అర్థమవుతుందా? ప్రార్థనకి జవాబు అంటే ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తావు, జవాబు ఎందుకు రావట్లేదు? నీ హృదయంలో పాపం ఉండబట్టి. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేస్తే నా దేవుడు నా ప్రార్థన వినడు అని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయంలో పాపం ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నిష్కలంగా మనసుతో విరిగి నెలిగిన హృదయంతో కన్నీటితో నువ్వు దేవుడు పాదాలు కడుగుతావో ఈ ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. తగిన సమయంలో ఈ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. 5 నిమిషాలు ముగిస్తున్నాను. కాబట్టి ప్రార్థనా శక్తిలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి. ప్రార్థన చేయకపోవటం వల్లే మీ కుటుంబాల్లో మీరు జయాన్ని చూడలేకపోతున్నారు. ప్రార్థన చేయకపోవటం వల్లే మీకు విరోధంగా శత్రువులు లభిస్తున్నారు. ప్రార్థన చేయకపోవడం వల్లే ఆర్థికపరమైన సమస్యలు మీరు కూలిపోతున్నారు, అప్పులు చిక్కుపడిపోతున్నారు. ప్రార్థన చేయకపోవడం వల్లే బలహీనైపోతున్నారు శారీరకంగా. దయచేసి ప్రార్థన శక్తి తెలుసుకోండి. ప్రార్థన ఒక శక్తివంతమైనది. ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన మన ఊపిరి. ఆ ప్రార్థన చేయకపోతే నువ్వు క్రైస్తవులు చచ్చిపోయిన సమానం. ప్రార్థన చేయకపోతే క్రైస్తవం బతుకుండి కూడా చచ్చిపోయిన వాడితో సమానం. ప్రార్థన లేకుండా క్రైస్తవం లేదు. ప్రార్థన లేకుండా పరిచర్య లేదు. ప్రార్థన లేకుండా సంఘం లేదు. ప్రార్థన లేకుండా రక్షణ లేదు. ప్రార్థన లేకుండా నీ కుటుంబమే లేదు. ప్రతి సమస్య పరిష్కారం ఒకే ఒకటి. నీల్ డౌన్, మోకరించు, మందిరంలో కూర్చో, ఇంట్లో కూర్చో, ప్రార్థన చేయి. ఏ సమస్య ఉన్నా జవాబు దేవుడు ఇస్తాడు. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎందుకని? మీ హృదయంలో పాపం ఉంది కాబట్టి. ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎందుకని? విరిగి నెలిగిన మనసు మీకు లేదు కాబట్టి. మీకు రోగం వచ్చినప్పుడు, అప్పుడు వచ్చి తిట్టినప్పుడు, భర్త కలిగినప్పుడు, తిరుగు పొరపాటు నాకు తిట్టినప్పుడు అప్పుడు వచ్చి మంది ఏడుస్తారా? అయ్యా వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్ను కొట్టారు, అప్పుడు వచ్చి ఈ విధంగా ఎందుకు కొంచెం అరిశాడు, నాకు అవమానంగా కలిగింది, అప్పుడు తీర్చాయని అప్పుడు వచ్చి ఏడుస్తారా? అది కాదు ప్రార్థన అంటే. బాగున్నా బాగోపోయినా, ఆరోగ్యంగా ఉన్న మనుషుల్లో పడుకున్నా ప్రార్థన చేయాలి. బిల్లీ గ్రహం గారు 99 సంవత్సరాల వయసు ఆయన సేవకుడు, పక్షవాతంతో మంచం మీద పడుకున్నాడు. చచ్చిపోయే రోజు వరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. మంచంలో ఉండే చేశాడు. దేవుడు కాలు చేయి బాగుంటే మందిరంలో మోకరించు. ఒకవేళ జ్వరంతో మంచంలో పడుకుంటే అదే మూలుగుతో నువ్వు ప్రార్థన చేయలేకపోయినా ఏసయ్యా నా అనారోగ్యమయ్యా, నా బలహీనతయ్యా, నన్ను లేవనెత్తయ్యా అని అడుగు. అదే ప్రార్థన. నీ మూలుగే ప్రార్థన. ప్రార్థన అంటే మాటలు, ప్రార్థన అంటే శక్తి, ప్రార్థన అంటే నీ మూలుగని తెలుసా? బాగా నీరసమైపోయి ఓపిక కూడా లేక అంటారు. గుర్తుందా? జ్వరం వస్తే బాగా మునుగుతారు. వాళ్ళకి ఏం మాట్లాడాలి అర్థం కాదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఏసయ్యా అన్నానుకో నీకు ఆరోగ్యం ఇస్తారు. అది ప్రార్థన అంటే. మంచం మీద కొడుకును కూడా చేసేదే ప్రార్థన. అలా అని అన్ని బాగుండి మంచం మీద పడుకోవడం కాదు. అది కాదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. కాలు చెయ్యి అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు లెగలేని స్థితిలో, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో, ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ బెడ్ మీద నువ్వు ఉంటే అక్కడ కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ రోగాన్ని తగ్గించు అని. అంతేగాని ఈ దిక్కుమాల రోగం నాకే వచ్చిందా, దేవుడు నాకేం చేశాడు, మందిరానికి వెళ్ళాను కదా, తానికి ఇచ్చాను కదా, నాకేంటి ఇలా ఉంది అని కొనుక్కోకూడదు. ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో కూడా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు సంతోషంగా స్తోత్రం అని చెప్పడం కాదు. డబ్బు లేకపోయినా, రూపాయి దగ్గర లేకపోయినా నా దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మకంతో ప్రార్థన చేయి. అప్పులోడు తిట్టినప్పుడు కాదు, అప్పులోడు తిట్టినప్పుడు కూడా ఆ అప్పులు తీర్చగల దేవుడు నాకు ఉన్నాడు అని ప్రార్థన చేయి. రక్షణ పొందలేకపోతున్నా, నేను ఒకదాన్ని రక్షణ పొందుకున్నాను, నా భర్త నా పిల్లలు రక్షణ పొందని ప్రార్థన చేయి. ప్రతి దానికి సమస్యకు ఒకే ఒక యూనివర్సల్ ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ఆయన ప్రార్థనతోనే వచ్చాడు. చివరికి మరణం పొందేవారు ప్రార్థన చేసుకునే ముగించింది. మన జీవితం మన ప్రార్థనతోనే ఆరంభించాలి. చనిపోయే ముందు ఒకవేళ చావు బ్రతుకుల్లో ఉండే ఉన్నా సరే, మరణ పడక మీద ఉన్నా ప్రార్థన చేసుకోవాలి. అది క్రైస్తవులో ఉన్న ఒక గొప్ప ఇది. ఆ ప్రార్థన లేకపోబట్టే తల్లి మన కుటుంబాల పరిస్థితులు బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. వీలైనంత వరకు దేవుడితో గడపండి. వీలైనంత వరకు పురుషుల స్త్రీల అనదు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ సమస్య ఏంటో, మీ బాధ ఏంటో ఆయన తీర్చగలరు. మనుషులు చెప్తే అవమానం చేస్తారు.
పైకి బాగా మాట్లాడతారు కానీ పక్కకి వెళ్ళి అవమానం చేస్తారు. బంధువులు చెప్తే ఒకప్పుడు ఎంత గర్విస్తాడో ఇప్పుడు బాగా జరిగిందని బంధువులు సైతం మనల్ని అవమానంగా చూస్తారు. కానీ బంధువుల దగ్గరైనా స్నేహితుల దగ్గరైనా నేను తల ఎత్తుకునే చేసే దేవుడు అయినా తల దించుకుని ఈరోజు నిలబడ్డామేమో, ఒకరోజు తల ఎత్తుకుని నిలబడతాం. ఒకరోజు కుటుంబంలో ఏమీ లేదని బాధపడతాం. ప్రతి వస్తువు కొనుక్కునే సామర్థ్యం ఇస్తాడు. నీ కుటుంబం చూసి ఎవరంతా ఎగతాళి చేశారో నువ్వు ప్రార్థన చేయి. ఆ కుటుంబం లేవనెత్తి మీ లాభమే ఎప్పుడు ఉంటామని మీ దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు అవుతాడు. ఎప్పుడు తెలుసా? ప్రార్థన వల్ల. ప్రార్థన ఒక్కటే సాధ్యం. అసాధ్యమైనవి జరగవు అనుకున్నవి చావు బతి మధ్య ఉన్నవి ఇక మారడం అన్నది ఏదైనా మార్చగలిగేది, అన్ని పరిస్థితులు మార్చగలిగేది ఒకే ఒకటి ప్రార్థన మాత్రమే. ప్రార్థన మాత్రమే నా జీవితాన్ని మార్చింది ప్రార్థన. ఈ పరీక్షలు ఇచ్చింది నాకు ప్రార్థన. ఈ పరీక్షకు నిలబడడానికి చేసింది ప్రార్థన. ఉదయం సాయంకాలం మధ్యాహ్నం వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. మీరు వచ్చినా రాకపోయినా సంఘం నిమిత్తం బిడ్డల నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. కొద్దిగా ఒక నిలబడాలి కాబట్టి అర్థమవుతుందా? మీ సమస్యల కోసం మీ అభివృద్ధి కోసం ప్రార్థన చేయలేకపోతే దాన్ని ప్రార్థన చేయండి. అయ్యా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ బలహీనత నేను ఒప్పుకో. మోకరించలేకపోతున్నాను, నాకు మోకరించే సహాయం చేయి. మందిరంలో కూర్చుని నిద్ర వస్తున్నాయా? ఆ నిద్ర మొత్తం సాతాను దురాత్మని యేసు నామములో తీసేయ్ అని దేవుడి దగ్గర అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన దెయ్యములనే వెళ్ళగొట్టే దేవుడు. మాట సహాయం దెయ్యాన్ని కూడా వెళ్ళగొడతాడు. ప్రార్థనతో పరిస్థితులన్నీ తిరగరాస్తాడు. తుఫాను గాలి వచ్చినప్పుడు ఏ తుఫాను ఆగు అన్నాడు. అంత తుఫాను కూడా దేశయ్య మాటకి లోబడింది. ఏ దెయ్యం పో అన్నాడు, దెయ్యం లోబడింది. శరీర బలహీనతలు ఏ అన్నాడు, లోబడింది. ఒక్క మాట, నీ జీవితం మారడానికి ఒక్క మాట చాలు. నీ పరిస్థితి మారడానికి ఒక్క మాట చాలు. నీ స్థితిగతులన్నీ మారడానికి ఒక్క మాట చాలు. కానీ ఆ మాట మాట్లాడడానికి నువ్వు వినే వ్యక్తిగా ఉండాలి. వినాలి అంటే ప్రార్థన చేయాలి. వినాలి అంటే ఆయన స్వరం వినాలి అంటే ఆయన మాట వినాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? పొద్దునే సమస్యతో వచ్చి ఒక మాట చెప్పమ్మా, నువ్వు వెళ్తున్నావు, నీ బలము నీ శక్తి కాదు. పెద్ద మనుషులు 100 మంది తెచ్చుకో, 100 మంది రాని, ఊరు మొత్తం రాని, పోలీసులు రాని, నీ కార్యం జరగదు. కానీ దేవుడు నీ తోడుగా ఉంటే సమాధానంగా తిరిగి వస్తావు. సమాధానంగా తిరిగి వస్తావు. గుర్తుపెట్టుకోండి, కోర్టుల వల్ల కాదు, పోలీసు వల్ల కాదు, పెద్ద మనుషుల వల్ల కాదు. వాళ్ళు ఎవరు పనికిరారు. పనికొచ్చే దేవుడు ఒక్కడే ఒక్కడు. నీకు ఏ సమస్య పరిష్కారం నా దేవుడు బయటి గ్రంథంలో ఇచ్చాడు. నీ పోలీసు దేవుడి స్థాయి నిలబడేవాడు పోలీస్ స్టేషన్ నిలబడి. గుర్తుపెట్టుకోండి, దేవుడి స్థాయి నిజంగా నిలబడేవాడు పోలీస్ స్టేషన్లో కోర్టులో నిలబడడు. దాన్ని అవసరం వదులుకుంటాడు. 1,00,000 రూపాయలు నష్టం పోతే పోనీ అంటాడు. ఎందుకో తెలుసా? దేవుడి నామానికి అవమానంగా ఉండకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థన చేసుకోండి అమ్మ. ప్రార్థన మనకి అవసరం. ప్రార్థన లేకపోతే మన బ్రతుకు నిర్జీవంగా ఉంటుంది. ప్రార్థన చేసుకోలేకపోతే మన పైన సాతాన దాడి ఎక్కువగా ఉంటుంది. ప్రార్థన చేసుకోలేకపోతే మన అపజయాన్ని చూస్తాం. ప్రార్థన చేసుకోలేకపోతే సమస్యలు ఎక్కువైపోతాయి. కొంచెం సమస్య ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మెద్ద నుండి పారిపోతాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు దేవుడు. తను నిజముగా మొరపెట్టు వారికి. ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు. నువ్వు మొరపెట్టు, దేవుడు నీ పక్కనే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ పక్కనే ఉంటాడు. కాబట్టి నిద్రమత్తుల్లా ఉండకుండా, మాంద్యం కలిగిన వారుగా ఉండకుండా, అనాశక్తిగా లేకుండా ఆసక్తి కలిగిన వారే, అత్యాశ కలిగిన వారే ప్రార్థనా జీవితాన్ని కట్టుకోండి. ఈ రోజు మొదలుకొని పురుషులు స్త్రీలను కాకుండా కొత్త గొప్ప ప్రార్థనా జీవితాన్ని కట్టుకోండి. 5 నిమిషాలే, 10 నిమిషాలు ఆరంభించండి. గంటల చేయమని చెప్పట్లా, చిన్నగా ఆరంభించండి. 5 నిమిషాలు చేయండి, ఈరోజు 10 నిమిషాలు చేయండి, ఎల్లుండి పావుగంట చేయండి. అర్థమవుతుందా? ప్రార్థనా జీవితాన్ని పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టుకో. లేదంటావా? శోధనలో ప్రవేశించకుండా వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. మీరు శోధించబడుతున్నారు, శ్రమల పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఆ శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నిద్రమత్తులుగా ఉండద్దు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ జామో ఏ గడియో దేవుడు వచ్చే రాక సమీపంగా ఉంది. అనుదినము ప్రార్థన చేయండి. అన్ని వేళ ప్రార్థన చేయండి. పని చేస్తున్నా, వంట చేస్తున్నా, బట్టలు ఉతుకున్నా ప్రార్థన చేసుకోండి. అన్ని కళ్ళు మూసుకుని చేయవసరం. డ్రైవింగ్ చేస్తున్న కళ్ళు మూసుకుని చేస్తారా? నేను గుడ్డాకం చేస్తూ ఉంటే ప్రార్థన చేసుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి. అర్థమవుతుందా? మీ సమస్యకి పరిష్కారం యూనివర్స్గా ఒకే ఒక పరిష్కారం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ జీవితాలు బాగుపడాలన్నా, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, నీ భర్త, నీ పిల్లలు మారాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా, నీ భార్య మారాలన్నా, ఎవరు మారాలన్నా, ఏ పరిస్థితి మారాలన్నా, ఏ ఆరోగ్యం బాగుపడాలన్నా
ఒకే ఒకటి, ప్రార్థన మాత్రమే. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో జయం ఉంది, ప్రార్థనలో మనకి గొప్ప అనుభవాలు జరుగుతాయి. అర్థమవుతుందా? కళ్ళు మూసుకోండి. ఏం తిన్నారు? నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మీ ప్రార్థనా జీవితాన్ని ఊహించుకోండి. మీ ప్రార్థనా జీవితాన్ని దేవుడి ముందు పెట్టుకోండి. అడగండి, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. అయ్యా, నేను ప్రార్థించాలనుకుంటున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. అయ్యా, నీ సన్నిధిలో ఉదయకాలం లేచి మొరపెట్టాలనుకుంటున్నాను కానీ నిద్ర మత్తు వల్ల మొరపెట్టలేకపోతున్నానయ్యా. శరీర బలహీనతలో మొరపెట్టలేకపోతున్నానయ్యా. సమస్యల వల్ల మొరపెట్టలేకపోతున్నానయ్యా. దయతో నన్ను క్షమించయ్యా. అయ్యా, ఈ రోజున నా కుటుంబ పరిస్థితిలో ఉందంటే నేను ప్రార్థన చేయకపోవడం బట్టేనయ్యా. ఈ రోజున నా కుటుంబం మారలేకపోతుందంటే నేను ప్రార్థన చేయకపోవడం బట్టేనయ్యా. నా స్థితిగతులు అభివృద్ధి పొందలేదు అంటే నేను ప్రార్థన చేయకపోవడం బట్టేనయ్యా. ఒక్కసారి దేవుడిని మోకరించి అడగండి, కన్నీటితో ఆయన పాదాలు కడగండి. ప్రార్థన ఆత్మ నాకు దయచేయ్యా. ప్రార్థన ఆత్మ నాకు కుమ్మరించయ్యా. ప్రార్థించిన ఆసక్తి నాలో కలిగించయ్యా. అయ్యా, ప్రార్థన నాకు సహాయం దయచే ప్రభువా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను చదివించావు కదయ్యా. నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. అయ్యా, ప్రార్థన ఆత్మను కుమ్మరించండి. సంఘము పైన ప్రార్థన ఆత్మ కుమ్మరించండి. నీ సేవకురాల పైన ప్రార్థన ఆత్మ కుమ్మరించండి. విశ్వాసుల పైన ప్రార్థన శక్తిని కుమ్మరించండి అయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మోకరించి అడగండి అమ్మ, అడగండి. అలా కూర్చోకండి, మోకరించండి. ఒక నిమిషం మోకరించండి. మోకాళ్ళ మీద ఉండండి. బద్దకస్తులైపోతున్నాడు మరి. అడగండి, ప్రార్థనలో మోకరించి కూడా అడగలేకపోతే ఎట్లాగా? ఒక నిమిషం అడగండి. నిద్ర మత్తులో ఉండకుండా వెలుగుగా ఉండి ప్రార్థన చేయమన్నామయ్యా. అయ్యా, నిజంగా ప్రార్థన చేస్తే మనసు మాకు దయచేయండి అయ్యా. అడగండి, దేవుడిని అడగండి. దేవుడు ఇస్తాడు. నన్ను అడుగు, ప్రతి వానికి నేను చేస్తాను, ఇస్తాను అన్నాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. నోరు తెరిచి అడుగు, నోరు తెరిచి అడుగు. అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నాడు. నీకు ప్రార్థన ఆత్మ కావాలని దేవుడిని అడుగు. నాకు ప్రార్థన ఆత్మ కావాలి యేసయ్య అని అడుగు. అడిగితే ఇస్తాడు. నీ హృదయం అనే తలుపు తడతాడైనా. విన్న వాక్యానికి లోబడు. విన్న వాక్యాన్ని దేవుడికి అప్పగించు. అయ్యా, నా కుటుంబం ఈ స్థితిలో ఉందంటే నేను ప్రార్థన చేయకపోవటం వల్లేనయ్యా అని కన్నెడతాని పాదాలకు పట్టుకో. నీ స్థితిగతులు ఆయన మారుస్తాడు. వచ్చామా వెళ్ళామా కాదు, ప్రార్థన ఉందా లేదా, ప్రార్థన జీవితం నీకు ఉందా లేదా, పరిశుద్ధమైన జీవితం నీకు ఉందా లేదా. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నిన్ను లెక్క అడుగుతాడు తల్లి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నోరు తెరిచి అడగండి అమ్మా. చెప్తున్నాను కదా, నోరు తెరవండి, నోరు తెరవండి. నాకు నోరు వినిపించట్లేదు. లక్ష్మీదేవి రమణమ్మ అసలు వినిపించట్టాను. నా స్వరం వినపడాలి. నాకే దేవుడికే వినిపిస్తుంది. రమణమ్మ స్వరం ఎత్తో. వినపడట్లేదు, స్వరం ఎత్తాలి. మీరు స్వరం ఎత్తే వరకు నేను ప్రార్థన ఆపను. లక్ష్మీ స్వరం ఎత్తు. ఒక దుర్గమ్మ మా స్వరం మాత్రం వినపడుతుంది. నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి. అయ్యా, దగ్గర క్షమించయ్యా. నా దగ్గర క్షమించయ్యా. నా నిద్ర మొత్తం క్షమించయ్యా. ప్రార్థన చేయకపోవడం వల్లేనయ్యా ఈ సమస్య తెచ్చుకున్నాను, ఈ ఇబ్బంది తెచ్చుకున్నాను, ఈ అనారోగ్యం తెచ్చుకున్నాను, ఈ అవమానం తెచ్చుకున్నాను, ఈ ఆపద తెచ్చుకున్నానయ్యా, ఈ లేమి తెచ్చుకున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. ఒక్కసారి నన్ను క్షమించయ్యా. అయ్యా, ప్రార్థన చేసుకునే ప్రభు నాకు దయచేయండి ప్రభువా. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. దేవుడు ఇస్తాడు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక పరలోకం కావాలయ్యా. నాకు పాట రావట్లేదు, సారీ. ప్రార్థన వినడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా మని తెలిసి కరములేత నిన్ను చెందగా చూసి. ప్రార్థన కొనడం ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. ప్రార్థనలో ఉండండి. ఆగ్రహ ప్రార్థన చేసుకుంటాం.
వచ్చేసిన ప్రార్థన నేర్పుమయా దీనుడవయ్యా ఒంటిగా కొండ వచ్చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. ఒక్కసారి అంచెతులపైకి అడగండి, అయ్యా నాకు ప్రార్థన నేర్పించండి అయ్యా. శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన నేర్పించండి శిష్యులు అడిగారు. దేవుడు నేర్పించాడు. మీరు అడగండి, ప్రార్థన ఆత్మ నాకు దయచేయండి, ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించండి అయ్యా. కన్నీటితో భారత చేసే ప్రార్థన నాకు దయచేయండి, విజ్ఞాపన ప్రార్థన నాకు దయచేయండి, విరిగి నలిగిన మనస్సు చేసే ప్రార్థన నాకు దయచేయండి అయ్యా. పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన నాకు దయచేయండి అయ్యా. అయ్యా జవాబు పొందుకునే ప్రార్థన నాకు దయచేయండి అయ్యా. పరిస్థితుల్లో మార్చగలిగిన ప్రార్థన యేసు నామములో నాకు దయచేయండి అయ్యా. అయ్యా బిడ్డల జ్ఞాపకం చేసుకుని బిడ్డల పక్షాన్ని నేను అడుగుతున్నాను. తెలుసో తెలియక అవన్నీ పొరపాట్లు ఉంది, అయితే క్షమించండి. ఈ రోజు సరిగ్గా ప్రార్థన లేకపోతే ఇక బిడ్డగా ప్రార్థన మాకు దయచేయండి. ప్రార్థన మాకు ఎంతో అవసరమయ్యా. ప్రార్థన లేకపోతే మా జీవితాలు లేవేసయ్యా. నువ్వు లేని జీవితాలు మాకు శూన్యమయ్యా. అయ్యా నేను కలిగిన జీవితాలు మాకు ఎంతో ధన్యకరమైందయ్యా. ప్రార్థన వల్లే మేము సమస్తం పొందుకుంటామయ్యా. ఆ ప్రార్థనా శక్తి నాకు మాకు దయచేయండి. సంఘం మీద ప్రార్థన ఆత్మని కుమ్మరించమని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించమని వచ్చిన బిడ్డను దీవించి ఆశ్రయించండి. వారిని వారి కుటుంబాన్ని ఆశ్రయించండి. వారి ఉద్యోగ వ్యాపారాన్ని, వారి రోజువారి కూలి పనులను ఆశీర్వదించమని, వారి పిల్లల్ని ఆశీర్వదించమని, వారి స్థితిగతులను ఆత్మజీవితాన్ని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి